వాళ్ళ ముత్తాత కంటే మా మోదీకి ఎక్కువ రోజులు వస్తున్నాయని రాహుల్ గాంధీ ఇదంతా చేస్తున్నాడని బీజేపీ వాళ్ళ ప్రచారం. ఇప్పుడు చూడాలి, ఇంకా చాలా రసవత్తర రాజకీయం. సార్ సేనానిపై కేవీపీ ఫైర్ అంత సీన్ లేదు. కేవీపీ రామచంద్ర అంటే చాలా మోస్ట్ అన్లైక్లీ కార్నర్ నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్కు నిన్న రిజాయిండర్ ఒక ఖండన. అది ప్రకాష్ రాజ్ నుంచి వస్తే ఒక తీరు, ఇంకో అది వేరే విషయం. కానీ పొన్నం ప్రభాకర్ అట్లా కాదు. కేవీపీ రామచంద్రన్ మామూలుగా దైనందిన రాజకీయాల మీద ఎక్కువ మాట్లాడరు. అటువంటిది ఆయన ఒక నిన్న లేఖ రాశారు. ఏమని, 2006-7లో రాజశేఖర రెడ్డి నన్ను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, నా మీద కేసులు పెట్టారు. అప్పుడు నాకు ఆ విషయాలు చెప్పేవాళ్ళు, అప్పుడే ఎదుర్కొన్నాను, ఇప్పుడేముంది, ప్రాణాలకు తెగించి నేను నిలబడ్డాను. ఇవన్నీ పవన్ కళ్యాణ్ మొన్న తన ప్రసంగంలో చెప్పారు కదా. కేవీపీ రామచంద్ర ఇవన్నీ అసత్యమైన ఆరోపణలు. అసలు నీకు ఇప్పుడు ఆయన అన్న పెద్ద మాట ఏమంటే, నీకు అప్పుడు అంత ప్రజాదరణ లేదు, నిన్ను టార్గెట్ చేసి ఎదుర్కోవాల్సినంత అవసరం రాజశేఖర రెడ్డికి లేదు, రాజశేఖర రెడ్డికి గొప్ప ప్రజాబలం ఉంది, నీకు ఇప్పుడే లేదు, ఇప్పుడు కూడా లేదు, నీకు ఇప్పుడు కూడా అంత ప్రజాబలం లేదు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి ఏదో చేశాడని చెప్తున్నావు నువ్వు, కానీ అంత ప్రజాదరణ అన్నది అప్పుడు ఇప్పుడు కూడా లేదు. రాజశేఖర రెడ్డి అటువంటివి చేయడు. ఎవరో పోలీస్ అధికారులు చెప్పారు లేదా తెలిసింది అని మీరు అంటున్నారు. కాబట్టి ఎవరైనా పోలీస్ ఆఫీసర్తో లైట్ డిటెక్టర్ టెస్ట్ మీద మీరు ఆ మాట చెప్పిస్తే మేము మా ఇది ఒప్పుకుంటాము. 10 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ నిధికి కానీ, లేక మీరు చెప్పే ఎన్జిఓకో ఎవరికైనా సరే మేము 10 కోట్లు అంటే సవాలు విసురుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే, సోర్స్ ఏంటి అన్నారు కదా, సోర్స్ చర్చ ఒకటి వచ్చింది కదా. మీ సోర్స్ కనుక సరైందని మీరు నిరూపిస్తే, పవన్ కళ్యాణ్కు కేవీపీ విసురుతున్నది ఒక పెద్ద సోర్స్ క్వశ్చన్. ఏదైతే మళ్ళీ మనం పేర్లు తీసి ఇబ్బందులు పెట్టడం అనవసరం, కానీ ప్రొఫెసర్ గారు కేసు వచ్చినప్పుడు సోర్స్ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో, మీ సోర్స్ మీరు సరైనదని సరైన సోర్స్తో నిర్ధారణగా లైట్ డిటెక్టర్తో మీరు చెప్పించగలిగితే మేము 10 కోట్లు కట్టి మన తప్పు సరి చేసుకుంటామని కేవీపీ రామచంద్రరావు ప్రాణమిత్రుడు రాజశేఖర రెడ్డికి ఆయన ఇది ఆత్మ. ఇంకోటి ఏంటంటే, వైసీపీ వాళ్ళు తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎవరిని ఏమనకుండా ఇక్కడ కూడా వైసీపీని జగన్ను రాజశేఖర రెడ్డిని అంటాం ఏంటి? ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డిని అంటే మీకు ఎప్పుడు చూసినా జగన్నే కనిపిస్తారు. కాబట్టి ఎవరివేరు మీరు జగన్ను టార్గెట్ చేస్తున్నారని. ఇప్పుడు కేవీపీ రామచంద్ర గారు జగన్ తరఫున కూడా మాట్లాడట్లా. ఆయన కేవలం రాజశేఖర రెడ్డి మీద చేసిన ఆరోపణలు వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా దీనికి జనసేన అని ముఖ్యంగా, ఎందుకంటే అన్నది ఆయన కాబట్టి ఏం సమాధానమో చెప్తారో చూడాలి. మూడోదేమో మీకు అంత సీన్ లేదు అని, ఆదరణ లేదనే ఒక మాట కూడా ఆయన అన్నారు కదా. కాబట్టి దాని మీద కూడా తప్పకుండా ఇంకా ఆగ్రహోదగ్గులు అవుతారు కదా, అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఒకటే అండి ప్రశ్న, నిన్న కూడా మనం ప్రకాష్ రాజ్ గురించి బహుశా విషయంలో అలా తక్కువ మందే మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిన యాంగిల్ తక్కువ మందే మాట్లాడి ఉంటారు. కానీ ప్రకాష్ రాజ్ ఏమే ఆధారాలు, ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు అంతే. ఇప్పుడు మీరు ఎవరితో వస్తున్నారో ఒంటరిగా ఆయన మీద చాలా విరుచుకుపడిన దాడి, అంటే ఒక విమర్శ, భిన్నాభిప్రాయం, భిన్న వ్యక్తులను సహించలేకపోవడం అనేది మటుకు ఒక సమస్యాత్మకంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. దాని మీద డిబేట్లు కూడా పెట్టారు చాలామంది. పెట్టేసి ఇప్పుడు ఆయన కూడా వచ్చి మాట్లాడాడు. నేను మాట్లాడింది పూర్తిగా నేను భక్తుని, పవన్ కళ్యాణ్ దేవుడు, మీ భక్తితో ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ అదే సమయంలో భక్తులే కాకుండా ఇప్పుడు హిరణ్యకశిపుడు, ఇప్పుడు రావణాసురుడే ఉన్నాడు, రాక్షసుడు. మీరంతా లంకేశ్వరుడు ఏం చెప్పినా రావణాసురుడు కూడా ఈశ్వరుడిని పూజిస్తాడు, ఈశ్వరుడు ఆయనకు వరాలన్నీ ఇస్తాడు. కాబట్టి అందరూ ఒక పరమేశ్వరుణ్ణి పూజించరు. ఈ విషయం ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు ఉండే అవకాశం చూడాల్సి ఉంటుంది. తప్పకుండా భిన్నమైన, ఇది పురాణాల్లోనే లేదు. అది ఈశ్వరుని పూజించేవాళ్ళు వేరే ఉంటారు, విష్ణువుని పూజించేవాళ్ళు ఉంటారు, మళ్ళీ అందరూ త్రిమూర్తులే, అందరూ ఒక చోటు నుంచే వస్తారు. అటువంటిది ఇంకా మానవ లోకంలో దైనందిన రాజకీయాలు ఇవి ఏమున్నాయి విషయం. ఇప్పుడు రామచంద్రరావు చేసిన
కీలకమైన సాహసోపేతమైన సవాల్ ఇది. 10 కోట్ల ఆయనకేం పెద్ద సమస్య అని కాదు, కానీ అంశం